హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుశీల. నేను ఈరోజు మీకు ఒక డిజైనర్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నానండి. ఇప్పుడైతే ట్రెండ్ అవుతున్న ఆ డిజైన్ బ్లౌజ్ అయితే చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. నెక్ 2.5 పెట్టేసుకుని ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నానండి. ఇక నేను క్యాన్వాస్ అయితే తీసుకుంటున్నాను. క్యాన్వాస్ పైన నేను ఆల్రెడీ మార్క్ అయితే చేసేసుకున్నాను డిజైన్ అనేది. ఈ విధంగా మార్క్ అయితే చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు లైనింగ్ క్లాత్ పైన పెట్టేసుకొని కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ చూడండి, నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఎగ్జాక్ట్గా లైనింగ్ క్లాత్ పైన క్యాన్వాస్ అనేది పెట్టేసుకొని ఫస్ట్ అయితే నెక్ అయితే కట్ చేసేసుకోవాలి. తర్వాత నెక్ దగ్గర నుంచి నేను 1.35 ఇంచెస్ దగ్గరికి ఒక లైన్ అనేది మార్క్ అయితే చేసుకున్నాను. ఇక్కడ మీకు క్యాన్వాస్ పైన అయితే కనబడుతుంది కదా, ఈ విధంగా అయితే మార్క్ చేసుకున్న తర్వాత నెక్ అనేది నేను ఇక్కడ కట్ చేసేస్తున్నాను. లైనింగ్ క్లాత్ అలాగే క్యాన్వాస్ రెండింటిని కలిపి అయితే నేను కట్ చేస్తున్నానండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ పక్కన పెట్టేసుకొని క్యాన్వాస్ పైన మనం మార్క్ చేసుకున్నాం కదండి 1.35 ఇంచెస్కి, ఆ దగ్గర ఈ విధంగా అయితే నేను కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా అయితే తయారవుతుందండి. మనకు షేప్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని శారీ క్లాత్ అయితే తీసేసుకొని దానిపైన ఈ విధంగా కుట్టేసుకుంటున్నాను. మీరైతే ఐరన్ కూడా చేసేసుకోవచ్చు. నేనైతే అలాగే స్టిచ్చింగ్ అయితే వేసేసుకుంటున్నాను. ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు లైనింగ్ పక్కన పెట్టేసేసుకొని దీన్ని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. 2 సైడ్స్ వేసేసుకోవాలండి, అటు ఇటు కూడా. ఈ క్లాత్ అనేది రాంగ్ సైడ్ పెట్టేసుకొని కుట్టుకోవాలండి. రాంగ్ సైడ్ పై వైపు పెట్టేసుకొని దానిపైన మనకు క్యాన్వాస్ అనేది పెట్టేసుకుని ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకునే క్యాన్వాస్ అనేది డ్రెస్సెస్కి నెక్స్ డిజైన్ చేసుకునే దానికి వాడుకుంటారు కదండి, ఆ క్యాన్వాస్ తీసుకున్నాను. డ్రెస్సెస్కి బ్లౌజెస్కి కూడా మనం ఈ క్యాన్వాస్ అనేది వాడచ్చు. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదా, దీన్ని మొత్తాన్ని కూడా కట్ చేసేసుకుంటున్నాను. 2 సైడ్స్ కూడా మొత్తం ఎక్స్ట్రా అనేది కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా అయితే నేను మొత్తం అయితే కట్ చేసేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం మెయిన్ క్లాత్ అయితే తీసేసుకోవాలి. శారీ క్లాత్ అనేది తీసుకోవాలి. ఈ క్లాత్ అనేది రాంగ్ సైడ్ అయితే పై వైపుకి వచ్చే విధంగా అయితే పెట్టేసుకోవాలండి. నేను ఇక్కడ మీకు మార్క్ కూడా చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా రాంగ్ సైడ్ పై వైపుకి వచ్చే విధంగా పెట్టుకుని దానిపైన లైనింగ్ క్లాత్ అయితే మనం నెక్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకొని మొత్తం కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. నెక్ దగ్గర నుంచి అటు ఇటు సైడ్స్ అనేది కూడా జాయింట్ అయితే ఈ విధంగా మొత్తం కూడా చేసేసుకోవాలి. లైనింగ్ అనేది మొత్తం అటాచ్ చేసుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా అయితే మొత్తం అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత నేను కింది వైపున 1.5 ఇంచ్ అనేది క్లాత్ వదిలి పెట్టుకున్నానండి ఫోల్డింగ్ కోసం. దీని అయితే ఇప్పుడు నేను ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటున్నాను. మీరు అలా కాకుండా పైపింగ్ కావాలంటే పెట్టుకోవచ్చు. నేనైతే ఫోల్డ్ చేసి అయితే కుట్టేస్తున్నాను. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసేసుకుని కుట్టేసుకోవాలండి. ఫస్ట్ 1/2 ఇంచ్ పెట్టేసుకుని తర్వాత 1 ఇంచ్ పెట్టుకుని కుట్టుకున్నామంటే ఈ విధంగా 1.5 ఇంచ్ అనేది సరిపోతుంది. ఈ విధంగా హాఫ్ ఇంచ్, ఫస్ట్ అయితే హాఫ్ ఇంచ్ తర్వాత 1 ఇంచ్ అండి. ఈ విధంగా అయితే నేను కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మీ క్లాత్ని రాంగ్ సైడ్ అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా రాంగ్ సైడ్ అయితే తిప్పేసుకోవాలి. లైనింగ్ క్లాత్ పై వైపుకి వచ్చే విధంగా పెట్టేసుకొని మనం డిజైన్ చేసుకున్న క్యాన్వాస్ పేపర్ అయితే ఉంది కదా, క్యాన్వాస్ డిజైన్, దాన్ని కూడా ఈ విధంగా రాంగ్ సైడ్ క్యాన్వాస్ పై వైపుకి మనకు కనబడే విధంగా పెట్టేసుకొని ఒక చిన్న పిన్, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పిన్ అనేది పెట్టేసుకుంటే మనకు డిజైన్ అనేది అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఆ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ అనేది కుట్టేసుకోవాలండి. 1/2 ఇంచ్ ఖర్చు ఉండే విధంగా పెట్టుకొని ఈ విధంగా మొత్తం కూడా కుట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ చిన్న చిన్న కట్స్ అనేది పెట్టేసుకోవాలండి. నెక్ మొత్తం కూడా చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టేసుకొని ఈ క్లాత్ని పై వైపుకి అయితే తిప్పేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా పై వైపుకి తిప్పుకున్న తర్వాత ఈ క్యాన్వాస్ పేపర్ని కూడా ఈ విధంగా పై వైపు తిప్పుకున్నామంటే డిజైన్ అనేది మనకు రైట్ సైడ్కి పై వైపుకి అయితే వచ్చేస్తుంది. నేను వీడియోలో చూపిస్తాను కదా, ఈ విధంగా అయితే తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత ఈ నెక్ పైన కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి.
లైనింగ్ అనేది పై వైపు కనబడకుండా నీట్గా లోపలికి క్లాత్ చేత్తో ఇలా అనుకుంటూ మనం లైన్ ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి. లేకపోతే మనకు లైనింగ్ పైవైపు కనబడుతూ ఉంటే బాగుండదండి చూడడానికి డిజైన్ అనేది. ఈ విధంగా అయితే మొత్తం కూడా కుట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా మనం అటాచ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా ఇంకో సైడ్ కూడా బ్లౌజ్కి ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఈ విధంగా చూడండి మొత్తం కుట్టేస్తున్నాను. దీనైతే పక్కన పెట్టేసుకుందాము. తర్వాత నేను శారీ క్లాత్ అలాగే బ్లౌజ్ క్లాత్ కూడా ఈ విధంగా 2x2 స్క్వేర్ పీసెస్ అయితే తీసుకున్నాను. దీని అయితే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా 3 టైమ్స్ ఫోల్డ్ చేసామంటే ఈ విధంగా అయితే మనకు నేను వీడియోలో చూపిస్తున్న షేప్ అయితే వస్తుందండి. ఈ విధంగా ఒక ఫోల్డింగ్, 2 ఫోల్డింగ్, తర్వాత 3 ఫోల్డింగ్స్ అయితే ఈ విధంగా చేసేసుకొని ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలండి. మనకు డిజైన్కి ఎన్ని అయితే సరిపోతాయో అన్ని ఈ విధంగా అయితే మనం డిజైన్ చేసుకోవాలి, కుట్టేసుకోవాలి. ఈ పెటల్స్ అనేది మనం కుట్టేసుకోవాలండి. నేనైతే మొత్తం డిజైన్కి ఎన్ని అయితే సరిపోతాయో అన్ని అయితే నేను కుట్టేసి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. మీకు అయితే వాటిని చూపిస్తాను. ఈ విధంగా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదా, ఈ క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. అలాగే వీటిని సపరేట్ చేసేసుకోవాలండి. ఒకటొకటి సపరేట్ చేసేసుకోవాలి. ఈ విధంగా సపరేట్ అయితే చేసేసుకోవాలి. నేనైతే ఈ విధంగా మొత్తం కూడా కుట్టి పెట్టేసుకున్నాను. దీన్ని ఈ విధంగా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని బ్లౌజ్ పైన పెట్టేసుకొని కుట్టేసుకోవాలండి. ఫస్ట్ అయితే ఈ విధంగా తీసేసుకోవాలి. ఫస్ట్ బ్లౌజ్ కలర్ క్లాత్ ఉండే విధంగా చూసుకొని దానిపైన శారీ కలర్ క్లాత్ అయితే ఉంది కదా, ఆ విధంగా తీసేసుకోవాలండి. ఫస్ట్ పింక్, తర్వాత గ్రీన్ ఈ విధంగా పెట్టేసుకొని మనం కుట్టిన దగ్గర ఫోల్డింగ్ లాగా వస్తుంది కదా, అది పై వైపుకి ఓపెన్స్ వస్తుంది కదా, అది కింది వైపుకి ఉండే విధంగా చూసుకొని పెట్టుకోవాలండి. మీకు ఇక్కడైతే క్లియర్గా కనబడుతుంది కదా, వీడియోలో అయితే క్లియర్గా అయితే జూమ్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా మనకు ఆ ఓపెన్ టైప్స్ ఉంటుంది కదా, అది కింది వైపుకి వచ్చే విధంగా పెట్టుకోవాలండి. అప్పుడే మనకు కుట్టిన తర్వాత డిజైన్ అనేది నీట్గా ఉంటుంది. ఈ విధంగా అయితే నేను మొత్తం అయితే కుట్టేసుకున్నాను. తర్వాత దీనిపైన లేస్ అనేది అటాచ్ చేసుకుంటున్నానండి. మనకు ఆ క్లాత్ అనేది పైకి కనబడకుండా ఉండడం కోసం ఈ విధంగా నేనైతే లేస్ అయితే అటాచ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు లేస్ మాకు వద్దు అనుకుంటే కనుక పైపింగ్ థ్రెడ్ లాగా చేసుకుంటారు కదండి, పైపింగ్ థ్రెడ్ అయితే కొంచెం పట్టీలాగా వచ్చే క్లాత్ అయితే పెట్టి కుట్టుకుంటారు కదా, ఆ విధంగా కూడా మీరు కుట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ లేస్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా లేస్ అనేది డబుల్ స్టిచ్ అయితే కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా డబుల్ స్టిచ్ అయితే వేసేసుకున్నానండి. తర్వాత ఇక్కడ నెక్ దగ్గర కూడా మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఒక లేస్ అనేది పెట్టేసుకొని కుట్టుకోవాలి. మనం కుట్టుకునే ఈ డిజైన్ అనేది ఈ విధంగా సైడ్కి చేత్తో ఈ విధంగా సైడ్కి పట్టుకుని మనం ఈ డిజైన్ లేస్ అనేది పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా నేను 2 సైడ్స్ కూడా లేస్ అనేది కుట్టేసుకున్నానండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనం వీటికి పూసలు అనేది పెట్టేసుకోవాలి. గోల్డ్ కలర్ పూసలు అనేది ఈ విధంగా తీసేసుకొని హెమ్మింగ్ నీడిల్ అయితే తీసుకున్నానండి. ఈ హెమ్మింగ్ నీడిల్తో ఇక్కడ ఉన్న మనం కుట్టుకున్న పెటల్స్ అయితే ఉంది కదండి, ఆ డిజైన్ అనేది ఈ విధంగా చేత్తో లోపలికి ఈ విధంగా మనం వేలు పెట్టి ఇలా అన్నామంటే మనకు అది పెటల్ షేప్లో అయితే వస్తుందండి. ఇక్కడ వీడియోలో అయితే చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. పెట్టుకుని పైన ఒక గోల్డ్ కలర్ పూస అనేది కుట్టేసుకోవాలండి. ఇటు సైడ్ కూడా ఇలాగే వీడియోలో అయితే మీకు కనబడుతుంది క్లియర్గా, ఈ విధంగా చేసేసుకోవాలండి.
ఈ డిజైన్ అయితే ఇప్పుడు ట్రెండింగ్ అవుతుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది డిజైన్ అనేది. చుడిదార్ నెక్స్కి, బ్లౌజెస్కి సింపుల్గా కావాలనుకుంటే ఈ విధంగా డిజైన్ అయితే చేసేసుకోవచ్చు. చాలా చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత కింది వైపున ఒక నాట్ అనేది వేసేసుకోవాలండి. మనకు అది లూజ్ రాకుండా ఉండడం కోసం ఈ విధంగా వేసేసుకోవాలి. తర్వాత కూడా కింది వైపు కూడా అదే విధంగా ఈ విధంగా చేత్తో ఓపెన్ చేసామండి, లోపలికి పెట్టి అన్నామంటే మనకు పెటల్ షేప్ అయితే వస్తుందండి. వచ్చిన తర్వాత ఎడ్జెస్లో మనకి ఈ విధంగా ఒక గోల్డ్ కలర్ పూస అనేది కుట్టేసుకోవాలి. ఇటువైపు గ్రీన్ కలర్ది కూడా ఈ విధంగా బ్లౌజ్ క్లాత్ పై వైపుకి ఈ పింక్ కలర్ బ్లౌజ్ క్లాత్ ఉంది కదా, దాని వైపుకి వచ్చే విధంగా ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ కుట్టుకోవాలండి. ఈ విధంగా డబుల్ కుట్టుకున్నామంటే మనకు గ్రీన్ పింక్ ఆపోజిట్ సైడ్స్ ఉండే విధంగా వస్తుంది. మీకు అలా కాకుండా ఒకే కలర్ కుట్టుకున్నామనుకుంటే చాలా బాగుంటుంది. మీరు అలా కూడా ట్రై చేయొచ్చు. నేను ఇక్కడైతే డబుల్ కలర్లో ట్రై చేశాను. ఈ విధంగా అయితే మొత్తానికి కూడా కుట్టేసుకోవాలండి. నేను ఈ విధంగా మొత్తం కుట్టిన తర్వాత ఎలా ఉంటుందనేది మీకు అయితే ఒక వీడియో అయితే పెడతాను, చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం కుట్టుకున్న తర్వాత డిజైన్ అనేది ఇలా ఉంటుంది. ఇది మొత్తం కుట్టేసిందని చూడండి, ఈ విధంగా అయితే ఉంటుందండి. ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ విధంగా చేయటం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి. యూనిఫామ్ షర్టు అలాగా మొత్తం అన్నీ కూడా మన ఛానల్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే మన ఛానల్ని విజిట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ, బాయ్.